హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతుందని ఇప్పటికే దానికి సంబంధించిన పోస్టర్లు కానీ, దానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ తిరుపతిలో కూడా కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఈవెంట్ జరుగుతుందనే విషయాన్ని కూడా బయటకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు కూడా ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వివిధ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడ్డట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. నిజమే, ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా జూలై 4 లేకుంటే జూలై 12 ఇక మేము ఫిక్స్ చేయలేదు. కారణం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే సీజీ వర్క్స్ ఉన్నాయో అవి లేట్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ట్రైలర్ ఇంకా రెడీ కాలేదు. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 4.5 సంవత్సరాల నుంచి తీస్తూ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మొదట డైరెక్టర్ క్రిష్ అంటే ఈ సినిమా దాదాపు 1 year 1.5 year 2 years వరకు కంప్లీట్ అయిపోతుంది, ఆ తర్వాత వేరే సినిమాకి వెళ్దామని ఆయన ముందే ప్లాన్ చేసుకొని వేరే నిర్మాతలు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ సినిమా అలా సాగుతూ ఉండడం, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఆ తర్వాత 2024 ఎన్నికలు రావడం, అదేవిధంగా కరోనా ఆ టైంలో 2019 తర్వాత కరోనాలో ఈ సినిమా ఆగిపోవడం, ఇలా చాలా రకాల ఆటంకాలు ఈ సినిమాకి వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం, ఆ తర్వాత ఆయన చాలా బిజీగా ఉండడం, సినిమాకి సంబంధించిన ఏదైతే కొన్ని ఆయనకు సంబంధించిన షూట్స్ ఉన్నాయో అవన్నిటినీ డిలే అవుతుండడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వడం, ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవడం. ఇప్పటివరకు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, సాంగ్స్ ఫినిష్ అయిపోయాయి, ఎక్కడ కూడా ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు షూటింగ్ పరంగా. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ఆర్ కంప్లీట్ అయిపోయింది. కేవలం సీజీ వర్క్ల దగ్గరనే ఈ సినిమా బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇరాన్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఇండియాలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్ స్టూడియోస్లో కూడా సినిమా జరుగుతూ ఉంది, యూఎస్లో జరుగుతూ ఉంది. హరీబరీగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ట్రైలర్ కూడా లేదు. అంటే ఈ సినిమా మనం హరిహర వీరమల్లు గురించి ఒక అద్భుతం అని చెప్పడానికి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. సాంగ్స్ వచ్చాయి కూడా, సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. అదేవిధంగా అప్పట్లో టీజర్ వచ్చింది, పర్లేదు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియాలో సినిమా చేసింది లేదు, ఇదే మొదటి పాన్ ఇండియా, అందులో ఏఎం రత్నం. మరి ఇలాంటి ప్రొడ్యూసర్తో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇది అద్భుతంగా ఉంటుందనే నమ్మకం జనాల్లో ఉంది. ఏఎం రత్నం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. తను లేట్ అయినా పర్లేదు, కానీ సినిమాని పర్ఫెక్ట్గా తను అనుకున్నట్లుగా బయటకు తీసుకురావడంలో ఆయన దిట్ట. ఎందుకంటే మనకు తెలుసు, గత సినిమాలు భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ, అలా చాలా సినిమాలు ఉన్నాయి. జీన్స్ కానీ, ఆయన నుంచి వచ్చిన ఖుషి కానీ, ఎంత అద్భుతమైన సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ను డిసప్పాయింట్ చేయకూడదు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ ఈ సినిమా పైన నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో ఒక అద్భుతాన్ని సృష్టించాలని ఫ్యాన్స్ ఒక నమ్మకం పెట్టుకున్న సినిమా పైన ఏఎం రత్నం గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే సీజీ వర్క్ లేట్ అవ్వడం, ఏదో హరిబరిగా ఏదో చేసామంటే కుదరదు, సీజీ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకైతే అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది, అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. కేవలం సీజీ వర్క్ కోసమే ఈ సినిమా లేట్ అవుతుంది. బాకీ అంతా సినిమా చాలా బాగుంటుందంట. అంతేకాకుండా ఈ సినిమా సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందనేది చాలామంది ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా మీకు విషయం ఏంటంటే ఈ సీజీ వర్క్లో మా తమ్ముడు కూడా పనిచేస్తున్నాడు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు కొన్ని షార్ట్స్ ఇచ్చారు, ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఆ షార్ట్స్ని వాళ్ళు అనుకున్న విధంగా సీజీ వర్క్ వచ్చేంత వరకు, విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళు పని చేయించుకుంటున్నారు. చాలా బాగా వస్తున్నాయి షార్ట్స్, నేను చూడడం వరకు అయితే చాలా బాగుందన్న మా తమ్ముళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ హరిహర వీరమల్లు అనే సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు కాబట్టే ఈ సినిమా డిలే అయ్యింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా రావాలని, ముఖ్యంగా ఎందుకంటే 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ట్రైలర్ అంటే మొత్తం సినిమా కంప్లీట్ అయినాకనే ఆ సినిమాకి సంబంధించి మంచి షార్ట్స్ తీసుకొని మంచి అంటే ఒక కాన్సెప్టెడ్గా తీసుకొని ఆ షార్ట్స్ తీసుకొని చేసేదే ట్రైలర్ కాబట్టి, అలా ఈ మొత్తం సినిమా అయిపోయిన తర్వాతనే ట్రైలర్ రాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందుకే ఈ సినిమా జూలై వరకు పోస్ట్ పోన్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక మంచి అవుట్పుట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం, ఇంకో నెలలో 10-15 రోజులు మనం వెయిట్ చేయలేమా?
అందుకే హరిహర వీరమల్లు విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా మంచి సినిమా రావాలి, పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు రావాలని కోరుకుందాం. అదే మనకు కావాల్సింది.